పూణే వేదికగా జరిగిన 4వ టీ20 మ్యాచ్లో టీమిండియా అదరగొట్టింది. మన వాళ్ళు పవర్ ప్లేలో 3 వికెట్లు ఒకటే ఓవర్లో 3 వికెట్లు కోల్పోయినప్పటికీ అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చి టీమిండియాని అయితే గెలిపించి పెట్టారని చెప్పుకోవచ్చు. మెయిన్లీ కంబ్యాక్ ఇచ్చిన హార్దిక్ పాండ్యా మరియు శివం దూబే అయితే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మెయిన్లీ ఇద్దరు ప్లేయర్స్ అయితే ఆ మిడిల్ ఓవర్స్లో ఆ గేమ్ని అయితే చాలా మంచిగా ఆపరేట్ చేశారని చెప్పుకోవచ్చు. బోత్ ప్లేయర్స్ హాఫ్ సెంచరీ కొట్టి మన టీమిండియాని అయితే ఒంటి చేత గెలిపించారని చెప్పుకోవచ్చు. అలాగే చేజింగ్ లో మన బౌలర్స్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా అలాగే రవి బిష్ణోయ్ అయితే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ముందుగా మన టీమిండియా టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసి వచ్చింది. సో ఇదైతే మనకు చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఈ పిచ్ రొప్పట్లో మనం చూసుకున్నాం ఈ గ్రౌండ్ లో చేజింగ్ కి అంత అనుకూలించదు. సో మన వాళ్ళైతే ముందుగా బ్యాటింగ్ చేసి వచ్చింది. మనకు పవర్ ప్లేలోనే పెద్ద షాక్ తగిలిందనమాట. ఒకటే ఓవర్లో మహమూద్ వేసిన ఒకటే ఓవర్లో బోత్ సంజు శాంసన్ అలాగే మన తిలక్ వర్మ అలాగే సూర్యకుమార్ ఏదో డక్అవుట్ అయిపోవాల్సి వచ్చింది. అలాగే ఆ తర్వాత 1 డౌన్ లో వచ్చిన రింకు సింగ్ అయితే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మెయిన్లీ అతను రింకు సింగ్ పవర్ ప్లేలో ఎప్పుడు వచ్చినా మనకైతే హాఫ్ సెంచరీ ఇస్తారు. సో ఈ మ్యాచ్ లో కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేశారని చెప్పుకోవచ్చు. అలాగే తనైతే క్యామియో ఇన్నింగ్స్ చాలా మంచిగా ఆడాడు. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా అయితే మన టీమిండియాని అయితే గట్టెక్కించారని చెప్పుకోవచ్చు. హార్దిక్ పాండ్యా అలాగే శివం దూబే అయితే టీమిండియాని అయితే చాలా వరకు గెలిపించేశారని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వీళ్ళిద్దరు ఆడిన షాట్స్ అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. బోత్ ప్లేయర్స్ ఆర్ ప్లేయింగ్ వెరీ గుడ్ అనమాట. సో ఈ ఇద్దరు ప్లేయర్స్ కారణంగా మన టీమిండియా అయితే మిడిల్ ఓవర్స్ చాలా బాగా రన్స్ అయితే చేయగలిగారు. అలాగే శివం దూబే గురించి మాట్లాడుకుంటే అతనైతే స్పిన్నర్స్ అయితే ఎక్సలెంట్ గా కొట్టాడని చెప్పుకోవచ్చు. మెయిన్లీ అదిల్ రషీద్ లాస్ట్ 2 మ్యాచెస్ లో మనం అయితే అతని బౌలింగ్ అంతగా ఆడలేకపోయాం. అలాగే హార్దిక్ పాండ్యా ఫాస్ట్ బౌలర్స్ అయితే టార్గెట్ చేసి ఎక్సలెంట్ గా ఫినిష్ చేశాడని చెప్పుకోవచ్చు. మెయిన్లీ అతను ఆడిన షాట్స్ అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి షాట్స్ మనం ఎప్పుడు చూసినాం. సో అతనైతే ఆ స్వాగి ఆ యాటిట్యూడ్ షాట్స్ అయితే మెయింటైన్ చేశాడు. సో ఇతని బ్యాటింగ్ కారణంగా అయితే మనకైతే టీమిండియా చాలా స్కోర్ని అయితే కొట్టగలిగింది. సో హార్దిక్ పాండ్యా అయితే చాలా రోజుల తర్వాత లాస్ట్ మ్యాచ్ లో చూసాము. సో 1 డే బ్యాటింగ్ ఆడానని ఈ మ్యాచ్ లో అతనైతే టీ20 క్రికెట్ ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేశాడని చెప్పుకోవచ్చు. మెయిన్లీ అతని బ్యాటింగ్ కారణంగా మన స్టేడియం మొత్తం ఎక్సలెంట్ గా క్లాప్స్ ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి ఈ ఇన్నింగ్స్ కి అయితే స్టేడియం మొత్తం క్లాప్స్ ఇవ్వడం నేనైతే ఎప్పుడూ చూడలేదు. సో ఎక్సలెంట్ పర్ఫార్మ్ చేశారని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వచ్చి చేజింగ్ లో అయితే మనకైతే చాలా బ్యాడ్ స్టార్ట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఓపెనర్స్ హర్షిత్ రాణా ఫిలిప్ సాల్ట్ మరియు బెన్ డెకెట్ అయితే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేశారు. వీళ్ళిద్దరు ఒక్క వికెట్ కోల్పోయిన పవర్ ప్లేలో ఏకంగా 62 పరుగులు సాధించారు. మెయిన్లీ బెన్ డెకెట్ అయితే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పుకోవచ్చు. మన టీమిండియా బౌలర్స్ పై విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత మనకైతే ఎప్పుడైతే రవి బిష్ణోయ్ వికెట్ తీసాడో అప్పుడైతే మనకి గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఓవర్లోనే ఫిలిప్ సాల్ట్ అలాగే 5 పరుగుల వ్యవధిలోనే మళ్ళీ జాస్ బట్లర్ వికెట్ కోల్పోవడంతో టీమిండియా అయితే మళ్ళీ గేమ్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఈ మ్యాచ్లో హర్షిత్ రాణా శివం దూబే ప్లేస్లో వచ్చారు. సో ఇది కన్కషన్ సబ్స్టిట్యూట్ అనుకుంటారు. మీ అందరికి తెలియకపోవచ్చు, చాలా మందికి తెలియకపోవచ్చు. సో కన్కషన్ సబ్స్టిట్యూట్ వల్ల ఒక ప్లేయర్ ఇంజరీ అయితే మనకైతే ఇంకో ప్లేయర్ రావచ్చు. సో హర్షిత్ రాణా ఈ మ్యాచ్లో వచ్చి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేశారని చెప్పుకోవచ్చు. మెయిన్లీ అతను తీసిన వికెట్ జాకోబ్ బెథెల్, లియామ్ లివింగ్స్టన్ అలాగే జామీ ఔటన్ వికెట్స్ అయితే మనకైతే చాలా క్రూషియల్ టైంలో వచ్చాయని చెప్పుకోవచ్చు. ఆ 10వ ఓవర్ తర్వాత వచ్చి గేమ్ని అయితే మలుపు తిప్పేశాడు. ఇతని కారణంగా అయితే మన టీమిండియా అయితే గెలిచిందని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఇతను రాకపోతే మనకి చాలా కష్టాలు వచ్చినాయి. మెయిన్లీ మనం హార్దిక్ పాండ్యా బౌలింగ్ పైన డిపెండ్ అయ్యాల్సి వచ్చింది. సో మనకైతే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేశారు. సో వాళ్ళ ఇంగ్లాండ్ టీంలో ఏదైనా పాజిటివ్ ఉందంటే వాళ్ళైతే హ్యారీ బ్రూక్లో హాఫ్ సెంచరీ చేశాడు. సో ఇదైతే వాళ్ళకైతే చాలా పాజిటివ్ అయిందని చెప్పుకోవచ్చు. హ్యారీ బ్రూక్ లాస్ట్ 3 మ్యాచెస్లో కూడా స్పిన్నర్స్కి అవుట్ అవ్వడం మనం చూసాం. సో ఈ మ్యాచ్లో అయితే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. మెయిన్లీ అతను ఉన్నంతసేపు మన టీమిండియాని అయితే ఓడిచ్చేస్తాడని అనే భయం మనకందరికీ ఉండింది. సో 15 అవర్స్ తర్వాత అతనైతే వికెట్ పడిపోవడంతో మన టీమిండియా అయితే చాలా మళ్ళీ కంబ్యాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మెయిన్లీ లాస్ట్ 3 అవర్స్ ఏవైతే ఉన్నాయైతే మనకైతే చాలా పాజిటివ్ జరిగిందని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఆ 3 అవర్స్లో మన వాళ్ళు చాలా మంచిగా బౌలింగ్ చేసి మన టీమిండియాని అయితే గట్టెక్కించారని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో మనకైతే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేసిన శివం దూబేకి అయితే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇవ్వడం జరిగింది. సో మన వాళ్ళు పవర్ ప్లేలో సంజు శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ముగ్గురు అవుట్ అయిపోయినప్పటికీ మన వాళ్ళు అయితే ఎక్సలెంట్ కంబ్యాక్ ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు మన మిడిల్ ఆర్డర్ ఎంత స్ట్రాంగ్గా ఉందో. మెయిన్లీ శివం దూబే అయితే ద మ్యాన్. ఇన్ని మ్యాచ్లో లేనిది ఈ మ్యాచ్లో అయితే ఎక్సలెంట్గా పర్ఫార్మ్ చేస్తారు. అలాగే హార్దిక్ పాండ్యా ఎప్పుడు లేనిది అతను ఆ యాటిట్యూడ్ షాట్స్ అయితే రావడం జరిగింది. సో మన టీమిండియాని అయితే గట్టెక్కించారని చెప్పుకోవచ్చు. మన బౌలర్స్ కూడా ఎక్సలెంట్ పర్ఫార్మ్ చేస్తారు. సో మన వాళ్ళైతే ఈ మ్యాచ్ను గెలిచి సో సిరీస్ని 3-1 ఈక్వల్ చేయడం జరిగింది. సో మనమైతే క్రికెట్కి సంబంధించిన ప్రతి వీడియో అయితే మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తుంటాం. సో మన ఛానల్ అయితే డైలీ ఫాలో అవుతుండే. సో ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చేయండి. సో ఇక్కడ వరకు వీడియో చూసారంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.